హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో హెల్త్ ఇన్సూరెన్స్లోని ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఏ కంపెనీలో ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మార్కెట్లో నెంబర్ వన్గా ఉంటే ఐసిఐసిఐ ఎలివేట్ ప్లాన్ నెంబర్ వన్గా మనకు కనబడుతుంది. ఎందుకంటే అందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 100% బోనస్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇయర్ 10 lakhs తీసుకుంటే సమ్ అష్యూర్డ్, సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి 20 lakhs అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 30 lakhs, అట్లా అన్లిమిటెడ్ టైమ్స్ పెరుగుతుంది. అంటే కొన్ని కంపెనీల్లో కూడా ఈ ప్లాన్ ఉంది, కానీ సో ఒకనొక స్టేజ్లో అంటే 1 crore వెళ్ళి ఆగిపోతుంది. కానీ ఇదేంటంటే అన్లిమిటెడ్, అంటే ఒక యంగ్ కపుల్ తీసుకుంటే ఒక 30 years తర్వాత చూస్తే వాళ్ళకి 3 crore సమ్ అష్యూర్డ్ ఉంటుంది. రెండోది వచ్చేసి ఫ్రీ హెల్త్ చెకప్ ఉంది. ఎవ్రీ ఇయర్ 5,000 rupees ఫ్రీ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు ఫ్యామిలీ మొత్తం. సో అలాగే సిబిల్ డిస్కౌంట్ అనేది ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్. అంటే వేరే కంపెనీ పాలసీలకి ఈ కంపెనీ పాలసీకి డిఫరెన్స్ ఏంటంటే వేరే కంపెనీలు ఏంటంటే ప్రీమియం ఎంత ఉందో అంతే తీసుకుంటున్నారు. సేమ్ ఆల్మోస్ట్ ప్రీమియం ప్లాన్ చూస్తే మార్కెట్లో ఉన్న ప్రీమియం ప్లాన్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఎర్గో సెక్యూర్ కానివ్వండి, లేకపోతే టాటా ఏజీ మెడికేర్ ప్రీమియర్ కానివ్వండి, లేకపోతే సో ఇలాగ అడ్వాన్స్డ్ ప్లాన్స్ మార్కెట్లో ఉన్న నెంబర్ వన్ ప్లాన్స్ నివో పర్యాషు 2.0 కానివ్వండి, ఇలాంటి ప్లాన్స్ అడ్వాన్స్డ్ ప్లాన్స్లో కల్లా సిబిల్ డిస్కౌంట్ ఇస్తుంది. ఓన్లీ అంటే వీటన్ని ప్రీమియం దాదాపు ఒకేలా ఉంటుంది. ఈ ప్రీమియమ్స్లో మనకి సిబిల్ బాగుంటే 10 to 15% డిస్కౌంట్ ఇచ్చే ప్లాన్ ఇదే కనబడుతుంది. సో ఆ విధంగా కొన్ని ఇంకా ప్రీమియం ఫీచర్స్ చాలా ఇచ్చారు. అంటే రీస్టోరేషన్ అనేది ఇంతకుముందు ఏంటంటే వేరే ప్లాన్స్లో ఎలా ఉండేదంటే డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ 45 days తర్వాత అడ్మిట్ అయితేనే కవర్ అయ్యేది. ఇందులో నెక్స్ట్ డే నుంచే కవర్ ఇస్తున్నారు. అంటే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని సమ్మర్షూడ్ అయిపోతే మళ్ళీ అడ్మిట్ అయితే మళ్ళీ ఇంకొక సమ్మర్షూడ్ ఫ్రీగా ఇస్తారు. దీన్ని రీస్టోరేషన్ అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఐసిఐసిఐ ఎలివేట్ ప్లాన్లో సో సపోజ్ డయాలసిస్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ రేపు అడ్మిట్ అయినా కూడా, అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న 10 lakhs యూజ్ చేసేసి మళ్ళీ రేపు అడ్మిట్ అయితే ఇంకొక 10 lakhs ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్. ఇది కొన్ని టాప్ కంపెనీస్లో కూడా ఈ ఫీచర్ లేదు, నెక్స్ట్ డే అనేది ఓన్లీ కొన్ని కంపెనీస్లోనే ఉంది ఈ ఫీచరు. సో ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచరు. సో ఇలాగా సమ్మర్షూడ్ అయిపోయినా కానీ మళ్ళీ ఉపయోగపడే ప్లాన్స్. ఇంకా ఇందులో వచ్చేసి మనకి వన్ టైం హై సమ్మర్షూడ్ కూడా ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ 10 lakhs తీసుకుంటే లైఫ్లో ఏదో ఒకసారి సో ఇన్ఫినిటీ కేర్ అని ఒక ఫ్యూచర్ పెట్టాడు ఇందులో. ఇన్ఫినిటీ కేర్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఒక క్లైమ్ వస్తే అది 1 crore అయినా కూడా వాళ్ళు పే చేస్తారు. అంటే వన్ టైం బిగ్ క్లైమ్ పే చేస్తున్నారు. అంటే ఈ బోనస్ వీటన్నిటికి సంబంధం లేకుండా, సమ్మర్షూడ్ సంబంధం లేకుండా వన్ టైం బిగ్ క్లైమ్ పే చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్లైమ్ ప్రొటెక్టర్ కూడా ఒకటి ఇచ్చారు. క్లైమ్ ప్రొటెక్టర్ అంటే సో కన్జ్యూమబుల్స్ ఇవి కూడా మనకి కవర్ చేస్తున్నారు. సో ఈ విధంగా అంటే అడ్వాన్స్డ్ పాలసీస్ కూడా అడ్వాన్స్డ్ అవుతున్నాయి. సో ఒక కంపెనీ ఒక పాలసీ తీసుకొస్తే సో ఆ పాలసీని చూసి వేరే కంపెనీ దాన్ని మించిన పాలసీ తీసుకురావడం. అలాగే ఫస్ట్ మనకి ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఎర్గోలో రీస్టోర్ అనే ప్లాన్ ఉండింది. అప్పట్లో అదే అడ్వాన్స్డ్ ప్లాన్, ఎందుకంటే రీస్టోరేషన్ మొదలుపెట్టింది హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు. సో అది చూసి నివా వాళ్ళు రీఅష్యూర్ అని పెట్టి అందులో రీస్టోరేషన్, అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అని తీసుకొచ్చారు. దాన్ని చూసి మళ్ళీ హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు కూడా అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు. తర్వాత టాటా ఏజీ మెడికేర్ ప్రీమియర్ కూడా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. సో లైక్ అంటే డెంటల్ కవర్ చేస్తారు, ఓపీ డెంటల్, సో వెయిటింగ్ పీరియడ్ తర్వాత. సో అలాగే కొద్ది మెటర్నిటీ కూడా 4 years తర్వాత కవర్ చేస్తారు. సో ఇలాంటి కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నా కూడా సో ఇలాగా మనకి కావాల్సిన ఫ్యూచర్ ఎక్కడుందో చూసి మనం ప్లాన్ తీసుకోవడం మంచిది. సో అయితే సిబిల్ డిస్కౌంట్ అనేది ఐసిఐసిఐలో యూనిక్ ప్రోడక్ట్. సో వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని బట్టి, లేకపోతే కస్టమర్కి కావాల్సిన విలేజ్ కానీ ఊరిని బట్టి, వాళ్ళ సిటీని బట్టి, అక్కడ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ని బట్టి మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని ఏరియాస్లో ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే రీఎంబర్స్మెంట్ పెట్టాలి, రీఎంబర్స్మెంట్ లేట్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. సో ఇవి మనకున్న ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ప్లాన్స్. ఇవే కాకుండా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ అంటే కొన్ని కంపెనీసే ఇస్తున్నారు స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్. అంటే హార్ట్ రిలేటెడ్ ఆల్రెడీ బైపాస్ అయిన వాళ్ళకి. సో బైపాస్ అయితే ఇంతకుముందు ఏంటంటే కొన్ని కంపెనీస్ ఇచ్చేవి కావు, కొన్ని 2-3 కంపెనీస్, అంటే స్టార్ కార్డియా కేర్ అని, లేకపోతే కేర్ హార్ట్ అని, ఇలాగా ఎవరన్నా హార్ట్ సర్జరీ అయ్యి వితిన్ 7 years లోపల ఉంటే పాలసీ ఇచ్చేవాళ్ళు. స్టార్ అయితే 1 year తర్వాత కవర్ చేసేది, హార్ట్ కేర్ అయితే 2 years తర్వాత కవర్ చేసేది. ఇప్పుడు రీఅష్యూర్ 2.0లో కూడా హార్ట్ కవర్ చేస్తున్నారు. సో అది కూడా 2 years వెయిటింగ్ పీరియడ్తోనే తీసుకొచ్చారు. అది కూడా ఒక మెడికల్ చెక్ చేసుకొని
సో మరీ ఎక్కువ ప్రాబ్లం లేదనుకుంటే ఇస్తున్నారు హార్ట్కి కూడా. సో ఈ విధంగా కొన్ని అడ్వాన్స్డ్ ప్లాన్లు ఉన్నాయి. ఇప్పుడు స్టార్లో చూస్తే క్యాన్సర్ కేర్ అనే పాలసీ ఉందంటే క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళకి కూడా పాలసీ ఇస్తున్నారు. ఇలా ఎవరికి కావాల్సిన వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ పాలసీలు ఉన్నాయి. ఏదైనా కానీ ఎంగేజ్లో ఏం ప్రాబ్లం లేనప్పుడు తీసుకోవడం మంచిది. రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కవర్ అవుతాయి. థ్యాంక్ యూ.